దేవగావో దేవగావో దీన భక్త మందార నమో నమో దోష శక్తి సంహార నమో నమో దీన భక్త మందార నమో నమో దోష శక్తి సంహార నమో నమో దేవ ఈశవతార నమో నమో దేవ ఈశవతార నమో నమో దేవగావో 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 దీప నమో నమో భావలోక ప్రతాప నమో నమో దేవలోక ప్రదీప నమో నమో భావలోక ప్రతాప నమో నమో భావనాత్మ స్వరూప నమో నమో పావనాత్మ స్వరూప నమో నమో దేవగావో 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 మర్నాథా మర్నాథా మర్నాథా. చాలా సంతోషం ప్రభునందు ప్రియమైన వారలారా. మరి ఈ దినం మన మధ్యకు ప్రత్యేకమైన అతిథి వర్తమానకులుగా వచ్చి ఉన్నారు. మరి నాయుడుపేట, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి నాయుడుపేట ప్రాంతములో, ఇక మేనకూరు అనే ప్రాంతములో పలు ప్రాంతాల్లో దేవుని యొక్క యాజకునిగా బైబిల్ మిషన్ పక్షముగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ డి సాల్మన్ గారు మన మధ్య ఉండుట ఎంతో సంతోషకరం. మరి ఈ దినము మనకి దైవజనులు, దైవ యాజకులు డి సాల్మన్ అయ్య గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. వారిని మన యొక్క వందన వచనముతో ఆహ్వానిద్దాం. అందరం కలిసి అయ్యగారికి గట్టిగా మర్నాథ్ చెబుదాం. మర్నాథ్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమ్మో నా తనువున ప్రాలోమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ అత్యుచ్చమైన నామమునకై మీ వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి మమ్మల్ని అందరినీ కూడా నేటి దినాన సజీవ లెక్కలో ఉంచి ఈ పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు,
నీ మాటలు వినుటకు మీ యొక్క పాదముల దగ్గరకు తీసుకుని వచ్చిన దివ్యుడా, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. అవును ప్రభువా, నీ వాక్యం మమ్మలను బ్రతికించేదై ఉంటుంది. నీ వాక్యము మా నడతను సరిచేసేదై ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టే కదా ప్రభువా. నీ వాక్యము జుంటుతేనే దారాల కంటే తీయనైనది నాయన. నీ వాక్యము ఎంతో మధురమైనది ప్రభువా. అంత గొప్ప నీ మాటలను మేము వినుటకు మీ పాదముల దగ్గరకు వచ్చి ఉండగా దేవా, మీరే మాతో మాట్లాడమని, కుడి ఉన్న మీ బిడ్డలందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని మా మంచి బోధకుడయ్యున్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడు మనల్ని కలుగు చేసిన దివ్య దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా దేవదేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాన మీ మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరం. మనందరం కూడా నుండి అనేక మంది భక్తులైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధానములో పరిచర్య అనేది ఎలాగా ఉంటుంది అంటే, రెండు రకాలుగా పరిచర్య అనేది ఉంటుంది. ఒకటి అందరికీ కనిపించేదిగా ఉంటుంది, మరొకటి బయటికి కనిపించకుండా జరిగే పరిచర్య కూడా ఉంటుంది. రెండు రకాల పరిచర్య, ఒకటేమో అందరికీ కనిపించేది, మరొకటి కనిపించకుండా జరిగేటువంటి పరిచర్య. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, దావీదుతో కలిసి యుద్ధం చేయడానికి సైన్యం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేది. అయితే కొన్ని సార్లు సైన్యాన్ని ఏం చేసేవారయ్యా అంటే, సైనికులైనటువంటి వారు కొంతమంది యుద్ధానికి వెళితే కొంతమంది సామానుల దగ్గర, యుద్ధ ఆయుధముల దగ్గర ఉండి కావలి కాసేవారు. యుద్ధ ఆయుధాల దగ్గర ఉండి కావలి కాసేవారు వారిని చూస్తూ ఉన్నప్పుడు, వీరు ఏ పని చేయట్లేదు, ఇక్కడ కావలి కాస్తూ ఉన్నారు కదా, వీరు సైనికులేనా అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు గారు అంటూ ఉన్నారు, ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, యుద్ధ భూమి దగ్గర ఖడ్గాన్ని పట్టుకుని యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సైనికుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ధైర్యవంతుడో, అలాగుననే ఈ యొక్క యుద్ధ సామానుల దగ్గర, యుద్ధ ఆయుధముల దగ్గర ఉండి కావలి కాస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా అంత గొప్పవాడే. అతడు సైనికుడే. కానీ అక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిచర్య ఏమో బయటికి కనబడుతూ ఉంది. ఇక్కడ సామానుల దగ్గర ఉండి కావలి కాస్తూ ఉన్నటువంటి పరిచర్య ఏమో ఎవరికి కనిపించట్లా. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ఉన్నారు. వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య బయటికి కనిపించదు, కానీ దేవుడు వారిని గురించి తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాసము ఏంటి అంటే, ప్రత్యేకముగా బైబిల్ మిషన్ వారికి స్త్రీల మాసం, స్త్రీల మహోత్సవాలు ఈ యొక్క మాసంలో జరిగినవై ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా కాకాని యొక్క సృష్యాలయం అనేక మంది స్త్రీలైనటువంటి వారి గురించి తెలియచేయడం, నేర్చుకోవడం, ఈ యొక్క సభలలో ఏకీభవించడం అనేది కూడా జరిగింది. మన మధ్యలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు, మాకు ప్రొఫెసర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు, నేను సేవకుడిగా ఉన్నప్పటి నుండి అనేక వర్తమానాలు, రాకడను గూర్చి, ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేక ప్రకటన గ్రంథ వివరణను గూర్చి, పరమగీత వివరణ గురించి
అనేక సందర్భాలలో అనేక విషయాలను ఏ విధముగా వీటిని వివరించాలో, ఏ విధంగా తెలియచేయాలో మందరికీ కూడా నేర్పినటువంటి అయ్యగారు మన మధ్యలో మీ అందరికీ యాజకులుగా ఉంటూ ఉన్నారు, మాకు ప్రొఫెసర్గా, గురువు గారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మీ అందరి మధ్యలో చేరి నేటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని అందించడం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఘనమైన అవకాశముగా భావిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో నుండి రెండు విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. కనిపించే పరిచర్య, కనిపించినటువంటి పరిచర్య. కనిపించే దేవుని యొక్క పనిలో కూడా కొందరు ఇక్కడ చేరి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాము అంటే ఇది మీ అందరికీ కూడా కనబడుతూ ఉంది. కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, సహకరించేవారు ఉన్నారు, దేవుని యొక్క పనులు చేసేటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క మందిరమును శుభ్రపరిచేటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానములో ఇది దేవుని పని అని చేసేటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవాతి దేవుడు దావీదు ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, యుద్ధ భూమి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి సైనికునికి ఒకే దీవెన, ఒకే ఆశీర్వాదం. ఇతడు ఖడ్గము పట్టుకుని యుద్ధం చేస్తూ ఉన్నాడని ఇతడిని గొప్పవాడని కాదు, ఆయుధముల దగ్గర ఉన్నాడని ఇతడు తక్కువ వాడని కాదు. ఇద్దరు కూడా ఎవరటండి? సైనికులే. ఇద్దరు కూడా సైనికులే. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఈ విధముగా కంటికి కనిపించినటువంటి పరిచర్య చేసినటువంటి ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతూ ఉంది. ఆమె ఎవరయ్యా అంటే ఆమెను గురించి ఎప్పుడు కూడా మనం పెద్దగా జ్ఞాపకం చేసుకోం, ఎప్పుడు కూడా ఆమె యొక్క జీవిత విధానాన్ని, జీవిత చరిత్రను కూడా తెలుసుకుని ఉండమేమో. అయితే దేవుని యొక్క వాక్య భాగాలలో దేవాతి దేవుడు నేర్పిస్తూ ఉన్నటువంటి ఒక పాఠము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13 నుండి 17 వచనాలను మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే కనబడుతూ ఉన్నవారు చూడండి, యెషయా యొక్క కుటుంబం కనబడుతూ ఉంది. ఈ యెషయా యొక్క కుటుంబం ఎలియాబు, అభినాదాబు, ఇంకా షమ్మా, నెతానేలు, రబ్దాయి, ఓజేము, ఎలీహు, ఇంకా ఇంకా అక్క చెల్లెండ్రైనటువంటి వారు సెరూయా, అబీగయులు. ఈ విధంగా కనబడుతూ ఉన్నారండి. దావీదు యొక్క పేరు ఇక్కడ వ్రాయబడలా. యెషయా యొక్క కుమారులు అంటే ఎంతమంది అండి? ఎంతమంది చెప్తాం? ఎంతమంది అండి యెషయా గారి యొక్క కుమారులు? 7. అవునా? ఈ మాటలను మనం గమనిస్తే దేవుని యొక్క వాక్య భాగాలలో దావీదు యొక్క యెషయా గారి యొక్క సంతానం 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. ఈ 2 కుమార్తెలలో దేవాతి దేవుడు నేటి దినాన మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠము తన యొక్క అక్క అయినటువంటి సెరూయా. ఎవరండి? తన యొక్క అక్క అయినటువంటి సెరూయా. ఈ సెరూయా గురించి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య భాగాలలో కొన్ని వచన ఎక్కడా కూడా వ్రాయబడలేదు. కేవలం ఒకే ఒక్క వచనములో మాత్రమే ఈమె గురించి వ్రాయబడి ఉంది. చూడండి, దావీదు అక్క అయినటువంటి సెరూయా. దావీదు అక్క అయినటువంటి సెరూయా. దేవుడు ఈమెను గురించి వ్రాయించాడు అంటే, దేవాతి దేవుడు ఈమెను గురించి తెలియచేశాడు అంటే ఈమెను గురించి నేర్చుకోవలసినటువంటి పాఠము ఎంతైనా ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, దావీదు యొక్క జీవిత విధానములో దావీదు గారికి ముందుండి ఆయన నడిపించినటువంటి వ్యక్తులలో ప్రప్రథమమైనటువంటి పాత్రను వహించింది ఎవరయ్యా అంటే సెరూయా. కానీ ఈమెను గురించి ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలలో ఎక్కువగా మనం
నేర్చుకునేటువంటి మాట సెరూయా కుమారులు. సెరూయా కుమారులు, ఈ కుమారులను గురించి నేర్చుకుంటే ఈ తల్లి ఏ విధమైనటువంటిదో, ఏం చేసిందో ప్రతిదీ కూడా మనకు తెలియజేయబడుతుంది. చూడండి, ఈ యొక్క ప్రపంచాన్ని శాసించినటువంటి లేదా జయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి. చిన్న వయసులోనే తన యొక్క తండ్రి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయనను ఈ విధమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది ఎవరయ్యా అంటే తన తల్లి. చూడండి, విద్యాబుద్ధులు అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తికి తన యొక్క కుమారుని అప్పగించక ముందే ఆ కుమారునికి విద్యాబుద్ధులైతేనేమి, ఇంకా యుద్ధ ఆయుధములను చేతబట్టి, కత్తిని చేతబట్టించి ఏ విధముగా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా విజయాన్ని సాధించాలో ప్రతిదీ కూడా తన యొక్క కుమారునికి నూరిపోసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తన తల్లి. మనకు ఎక్కువగా కనబడుతూ ఉంది ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అనుకుంటామే కానీ ఈ అలెగ్జాండర్ చక్రవర్తిని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటిది ఎవరయ్యా అంటే, దీని వెనక ఉన్నది ఎవరయ్యా అంటే, వెనక ఉండి నడిపించి పురికొల్పినటువంటి తల్లి ఆమె యొక్క అలెగ్జాండర్ గారి యొక్క తల్లి. అలాగుననే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే ఈమెను గురించి ఏం నేర్చుకోవాలండి, ఏం నేర్చుకుంటే ఈమెను గురించి దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు నేర్చుకోగలం, ఏం రాయబడి ఉన్నాయి, ఏ విధమైనటువంటి మాటలు ఈ వాక్య భాగాలలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ వాక్యములో చూస్తే యెషయి కుమారులైనటువంటి వారి 7 పేర్లు రాయబడ్డాయే కానీ 8వ వాడైనటువంటి దావీదు యొక్క పేరు రాయబడలా. ఎందుకు వ్రాయబడలేదు అండి? దావీదు గారి యొక్క పేరు ఎందుకు వ్రాయబడలేదు? అంతేకాకుండా యెషయి గారి యొక్క సంతానం 9 మంది యొక్క పేర్లు రాయబడ్డాయి, కానీ 10వ వాడైనటువంటి దావీదు ఏమైపోయాడు? దావీదు గారి యొక్క జీవిత విధానాలను మనం గమనించిన వారమైతే సమూయేలు గారు వచ్చి, దేవాతి దేవుడు నీ కుమారులైనటువంటి వారిని పిలిపించమన్నాడు అన్నప్పుడు తన కుమారులందరినీ కూడా పిలిపించాడు. పిలిపించిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు, తర్వాత కుమారుడు వచ్చాడు, వరుసగా 7 మంది నిలవబెట్టాడు. 7 మందిని నిలవబెట్టినా కూడా సమూయేలు గారు అంటూ ఉన్నారు, వీరు కాదు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే యెషయి చెప్పినటువంటి మాట, కడగొట్టు వాడు ఉన్నాడు. ఎవరున్నారటండి? కడసారి వాడు ఒకడున్నాడు. అదిగో మందలు మేపుతూ ఉన్నాడు, మంద కాపరిగా ఉంటూ ఉన్నాడు. తన కుమారులైనటువంటి వారిని కూడా ఎలాగో చూస్తూ ఉన్నాడు అంటే 7 మంది కుమారులేమో యుద్ధ భూమి దగ్గర ఉంటే ఒకే ఒక్క కుమారుడు మాత్రం ఎక్కడున్నాడండి? అరణ్యంలో గొర్రెలు మేపేటువంటి స్థితిలో ఉన్నాడు. చూడండి, ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు గారిని గురించి ఎన్నోసార్లు ఎన్నో మార్లు దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం నేర్చుకున్నాం. అయితే దేవాతి దేవుడు నేటి దినాన మనందరికీ ఈ చక్కనైనటువంటి క్యారెక్టర్ గురించి నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలను మనం చూసిన వారమైతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. గమనించిన వారమైతే చివరి వచనం 16, 17 వచనాలు చదువుకుందాం. సెరూయా అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, అషాహేలు. చాలండి. సెరూయా కుమారులు ఎంతమంది అటండి? 3. చూడండి, వాక్య భాగాలలో మనం గమనిస్తే దేవదేవుడు ఈ మాటను మనకు నేర్పించడానికి, తెలియచేయడానికి గల కారణం ఏంటి అంటే, ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతారు. అయితే దేవుని యొక్క వాక్య భాగములో దావీదు గారి యొక్క విజయం వెనుక ఎవరున్నారు అనేది గమనిస్తే, మరుగు చేయబడినటువంటి వ్యక్తిగా, కనిపించకుండా పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా,
దేవుని యందు భయభక్తులు నేర్పినటువంటి వ్యక్తిగా ఈ సెరూయా మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ సెరూయా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. చూడండి, కుటుంబంలో అక్క చెల్లెండ్రు ఉన్నారనుకోండి. అక్క దేవుని నమ్మింది, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంది, పాటలు పాడుతూ ఉంది. ఇంకా సాయంకాలం అయ్యేసరికి సన్నిధిలో కూర్చుంటూ ఉంది అనుకుందాం. తన తమ్ముడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? అక్క నేర్పించేటువంటి పాటలు పాడుతూ ఉంటాడు. ఇంకా ప్రార్థనకు రారా అంటే ప్రార్థనకి వస్తాడు. ప్రార్థన చేసుకున్నారా అంటే దేవుని సన్నిధానంలో కూర్చుందామంటే కూర్చుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తే అలానే తన యొక్క తమ్ముళ్ళైనా తన యొక్క అన్నలైనా వారు కూడా చేస్తారు. ఇప్పుడు అన్నలైనటువంటి వారందరూ కూడా యుద్ధ భూమిలో ఉంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు కేవలం ఎవరయ్యా అంటే 2 అక్క చెల్లెళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. వీరితో పాటు ఎవరున్నారంటే దావీదు గారు మాత్రమే ఉన్నారండి. అర్థమవుతుందా? అందరూ 7 మంది కుమారులేమో యుద్ధ భూమిలో ఉంటే ఒకే ఒక్క కుమారుడేమో గొర్రె మందలను మేపుకుంటూ ఉంటే ఇంటికి వచ్చేసరికి కనిపించేది ఎవరయ్యా అంటే తన అక్క కనబడుతూ ఉంది. ఇంటికి వచ్చేసరికి తన యొక్క తండ్రి కనబడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం నేటి దినాన నేర్పుతూ ఉన్నటువంటి పాఠాన్ని మనం గమనిస్తే ఈ మాటలన్నీ మనకు నేర్పుతూ ఉన్నాయి. అయ్యా, తన అక్క ఏ విధమైనటువంటి దైవభక్తి కలిగి జీవించిందో, ఏ విధముగా దావీదుకి దేవుని యందు భయభక్తులను నేర్పిందో, ఏ విధముగా దేవునిని స్తుతించేదో, ఏ విధముగా దేవునిని ఆరాధించేదో, ఏ విధముగా దేవుని యొక్క సన్నిధానములో గడిపేదో దేవాతి దేవుడు నేటి దినాన ఈ మాటలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సెరూయా యొక్క జీవిత విధానం అంతా కూడా తన యొక్క కుమారులైనటువంటి వారిని బట్టే బయలుపడుతుందండి. తన యొక్క కుమారులైనటువంటి వారు ఎవరు, ఏం చేసేవారు, ఎలా ఉండేవారు అంటే తన కుమారులైనటువంటి వారికి నేర్పుతూ ఉంది. మీరు ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి. ఇదిగో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరి మీద ఉందో తెలుసా? మీ మామ అయినటువంటి దావీదు మీద ఉంది. మీ మామ అయినటువంటి దావీదు మీద దేవుని ప్రత్యక్షత ఉన్నప్పుడు ఈ దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తిని ఎలాగా ఆయనతో కలిసి జీవించాలో, ఎలాగా ఉండాలో, ఏ విధమైనటువంటి మాటలను నేర్పుతూ ఉందో ఈ మాటలను మనందరము కూడా గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. బిడ్డలైనటువంటి వారు తన భర్తను గురించి వాక్య భాగంలో రాయబడలేదు, కానీ తన యొక్క భర్తను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అయితే తన కొన్ని చరిత్ర ప్రకారము తెలియచేయబడుతున్నటువంటి మాటలు, తన యొక్క తమ్ముని కోసం, దావీదు గారి కోసం తన భర్తను సహితం లెక్క చేయకుండా తన భర్తను కూడా ప్రక్కన పెట్టి దావీదుకి సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సెరూయా. దేవుని యొక్క అభిషేకం దావీదు గారి మీద ఉంది. సమూయేలు గారు వచ్చి దావీదు గారిని అభిషేకించారు. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఇంత గొప్ప వ్యక్తిని గురించి వ్రాయబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనిస్తే తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యములో వ్రాయబడుతూ ఉన్నాయి. 3 కుమారులను గురించి పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. ఒకరేమో అబీషై. ఎవరండి? అబీషై. మరొకవాడు యోవాబు, మరొకవారు ఆషాహేలు. చూడండి, సెరూయా కుమారులు. అబీషై అనగా అర్థము బహుమానాన్ని మించినవాడు. బహుమానాన్ని మించినవాడు. రెండవ కుమారుని పేరు యోవాబు. యోవాబు అనగా అర్థము యెహోవాయే నా తండ్రి. యెహోవాయే నా తండ్రి. మూడవ కుమారుని పేరు
ఆషాహేలు. ఆషాహేలు అనగా అర్థము దేవుడే చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారులను గురించి కూడా నేర్చుకోవలసినటువంటి వారముగా మనముంటూ ఉన్నాం. అయితే నేటి దినాన్న ఈ మాటలను మీ అందరికీ కూడా తెలియచేయడానికి గల కారణము ఏంటి అంటే, తన యొక్క సహోదరి తన యొక్క కుమారులను ఏ విధముగా అయితే తన సహోదరుని కోసం నిలవబెడుతూ ఉందో, ప్రాణాల సహితం కూడా లెక్క చేయకుండా నిలబెడుతూ ఉంది. చూడండి, ఈ యొక్క సెరూయా అనగానే అర్థము బాధ, వేదన. ఏమండి, సెరూయా అనే పేరుకి కలిగినటువంటి అర్థము ఏంటయ్యా అంటే బాధ, వేదన. ఈ వేదన కలిగినటువంటి ఈమె ఈ పేరుకి తగినట్టుగానే ఈమె జీవితం అంతా కూడా ఉంది. ఏ విధంగా అంటే వాక్య భాగాలలో మనం చూడగలం. తన యజమానుని విడిచిపెట్టింది, తన యొక్క కుమారుని తీసుకుని తన యొక్క సహోదరుని తండ్రి ఏంటో ఉంది. ఈ విధంగా కొన్ని తన యొక్క జీవిత విధానములో ఏ విధమైనటువంటి యొక్క బాధలు జరిగాయో, ఇబ్బందులు జరిగాయో, కష్టాలు జరిగాయో, ఏం జరిగిందో ఏంటో, కానీ ఎన్ని జరిగినా తన యొక్క దేవునిని మాత్రము ఆమె విడిచిపెట్టలా. తన యొక్క దేవునిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధానములో ఆమె జీవిస్తూ ఉండడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఒక మాటను నేను మీకు తెలియచేస్తాను. ఈ యొక్క సెరూయా యొక్క పెయిన్, ఈ యొక్క బాధ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటే తన కుమారులని దేవుని యొక్క విధానములో పెంచింది అంటే, మనందరం చూస్తూ ఉంటాం. వసంతకాలం వచ్చిందంటే కోయిల పాట వినబడుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో పెద్ద కనిపించవులేండి. మా పల్లెటూరు ప్రాంతంలో అయితే కోయిల స్వరాన్ని వింటూ ఉంటాం. ఈ కోయిల తన స్వరాన్ని వినిపించేటప్పుడు ఎలాగా ఆ యొక్క కోయిల తన స్వరాన్ని వినిపిస్తుందో తెలుసా మీలో ఎవరికైనా? అది పాట పాడాలి అంటే మనం అరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం అరుస్తూ ఉంటే అది కూడా అరుస్తూ ఉంటుంది. కానీ మనం అరిచినప్పుడు అది అరవదు, కానీ అది అరిచినప్పుడే మనం అరుస్తూ ఉంటాం. అయితే ఈ పాట ఈ కోయిలకు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఎప్పుడు పాడుతుంది అంటే, ఈ కోయిలటండి ఒక ముళ్ళ పొదను ఎంచుకొని, ఒక ముళ్ళ చెట్టుని ఎంచుకొని, అది జోరుగా వెళ్ళి ఆ యొక్క ముళ్ళ పొదని ఎప్పుడైతే గుద్దుకుంటుందో తన రెక్కలలో నుండి రక్తం కారుతుందటండి. తన రెక్కలలో నుండి రక్తం కారినప్పుడు ఆ వ్యధతో అది పాట పాడుతుందట. ఆ బాధలో అది పాట పాడుతుందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దావీదు గారిని కూడా మనం చూస్తే కష్టస్థితిలో, ఇబ్బంది స్థితిలో ఆయన అనేక శ్రమలను అనుభవిస్తూ, అనేకమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఆయన ఏం చేశాడో తెలుసా? అనేక కీర్తనలను రాసిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే ఈ కోయిల ఈ కొమ్మకి డాష్ కొడుతుందో, ఎప్పుడైతే ఈ డాష్ కొట్టిన వెంటనే ఆ రెక్క ఆ ముళ్ళుకి గుచ్చుకోగానే ఆ పెయిన్కి దానిలో నుండి స్వరం, పాట అనేది వస్తుందండి. అంతేగాని మనం అరిస్తే అది ఎప్పుడు కూడా అరవదు. మనం కొన్నిసార్లు మనం పాట పాడితే, కొన్నిసార్లు కోయిలు అరుస్తే అరవాలనిపిస్తుంది. అదే కాకులు అరుస్తూ ఉంటే వినాలనిపిస్తుందా? ఏంట్రా ఈ కాగ్గోల అంటాం. అదే కోయిలు అరుస్తూ ఉంటే కొంచెం కమ్మగా వింటాం. చూడండి, అలాగుననే సెరూయా మనకు అర్థం అవ్వాలి అంటే ఆమె యొక్క కుమారులు కూడా అర్థం అవ్వాలండి. ఏం చేశారు వీరి యొక్క కుమారులు? ఎందుకు వీరిని గురించి నేటి దినాన నేర్చుకోవాలి? ఈ ముగ్గురు కుమారులు లేకపోతే దావీదు తర్వాత ఇశ్రాయేలు దేశాన్ని శాసించడానికి వెళ్ళినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ ముగ్గురండి. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి తల్లి ఇశ్రాయేలీయులలోనే ఎవ్వరు కూడా లేరు.
ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి తల్లి ఇశ్రాయేలీయుల్లోని ఎవరు కూడా లేరు. తన కుమారులను ఏ విధమైనటువంటి తర్ఫీదునిచ్చి, ఏ విధమైనటువంటి మాటలను నేర్పించి తన యొక్క సహోదరునితో కూడా కలిసి నిలవబెట్టిందో. ఏమండి, మనం గమనించిన వారమైతే దావీదు గారు అసలు రాజు అయ్యారా? అభిషేకం వచ్చిందే కానీ దావీదు రాజు ఇంకా అవలా. దావీదు గారు రాజు అవ్వకముందే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఈమె దేవాతి దేవుని యొక్క మాటలను తన యొక్క కుమారులకు నేర్పుతూ ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎవరితో కూడా ఉండాలో తెలుసా? ఇదిగో మీ మామ అయినటువంటి దావీదు గారితోనే ఉండాలి. చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులు లేకపోతే అసలు దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఊహించలేం. ఈ ముగ్గురు వ్యక్తులు లేకపోతే దావీదు గారి యొక్క జీవితాన్ని ఊహించలేం. మనం గమనించిన వారమైతే ఒక్కొక్కరు ఏ విధముగా, అబీషై అయితేనేమి, యోవాబు అయితేనేమి, ఆషాహేలు అయితేనేమి, వీరు ముగ్గురు కూడా ఏ విధమైనటువంటి సైనికులుగా ఉండి యుద్ధ భూమిలో ఏ విధముగా యుద్ధాలను చేశారో ఈ మాటలన్నిటినీ కూడా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారి యొక్క జీవితంలో దావీదు గారు వెన్నంటే ఉండి నడిచినటువంటి వ్యక్తులండి ఈ ముగ్గురు. చూడండి, ఒక తల్లికి 5 మంది కుమారులు ఉన్నారు. 5 మంది కుమారులు ఉంటే ఈ 5 మంది కుమారులను కూడా ఏం చేస్తుందో తెలుసా? ఆర్మీకి పంపించేసింది. అందరూ కూడా సైనికులే. ఇంటిలో ఉన్నటువంటి 5 మంది కుమారులు కూడా సైనికులే. ఒకానొక దినాన ఇంటి ముందుకి ఒక ట్రక్ వచ్చి ఆగింది. అంతేకాకుండా ఒక ఆర్మీ వ్యక్తి వచ్చాడు. అంతేకాకుండా ఒక పోస్ట్ మ్యాన్ కూడా వచ్చాడు. తీసుకుని వచ్చినటువంటి సమాచారం ఏంటో తెలుసా? అయ్యా, ఏమయ్యింది అంటే, అమ్మా, యుద్ధ భూమిలో నీ కుమారుడు చనిపోయాడు, యుద్ధ భూమిలో నీ కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్న, ఎన్నవ వాడు, ఎవడు చనిపోయాడు? ఎంతమంది కుమారులు ఉన్నారు? 5 మంది కుమారులు ఉన్నారు. అయితే ఈమంటూ ఉంది, ఎన్నవ వాడు చనిపోయాడయా అంటూ ఉంది. అంటే వచ్చినటువంటి వ్యక్తి ఆమెకు సెల్యూట్ చేసి అంటున్నాడు, 5 మంది యుద్ధ భూమిలో చనిపోయారు అండి. 5 మంది యుద్ధ భూమిలో చనిపోయారు. చూడండి, దేశము కొరకు తమ ప్రాణాల సహితం కూడా లెక్క చేయకుండా ఈ 5 మంది కుమారులను తన తల్లి ఏం చేసిందో తెలుసా? ఎక్కడికి పంపించిందండి? మన దేశానికి కావలి కాయుటకు పంపించింది. దేశాన్ని రక్షించడానికి పంపించింది. అరే, మీరందరూ వెళ్ళిపోతే ఎలాగారా? నా దగ్గర ఒకడైనా ఉండొచ్చు కదా, నా దగ్గర 2 ఉండొచ్చు కదా, మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి అని ఏది కూడా చెప్పలేదండి. 5 మంది పుడితే 5 మందిని సైనికులకి పంపించింది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సెరూయా కూడా తనకు పుట్టినటువంటి 3 కుమారులని కూడా ఏం చేస్తుందో తెలుసా? మీరు నాతో కాదు ఉండాలి, మీరు ఎవరితో ఉండాలో తెలుసా? దావీదుతో కూడా ఉండండి. దావీదుతో కలిసి యుద్ధం చేయండి. ఏ యుద్ధమైనా సరే సైన్యాధిపతిగా యోవాబు ఉండేవాడు, సైన్యాధిపతిగా అబీషై ఉండేవాడు, సైన్యాధిపతిగా ఆషాహేలు ఉండేవాడు. ఒక్కొక్కరు వీరు యుద్ధం చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చేసినటువంటి యుద్ధాలలో వీరు లేకుండా యుద్ధాన్ని జయించినట్లు ఎక్కడా కూడా మనం చూడలేం. ఏమండి, వీరు లేకుంటే దావీదు యొక్క జయాన్ని కూడా మనం ఊహించలేం. ఈమె ఏ విధమైనటువంటి మాటలు నేర్పించిందో కదా. అరే, ఇదిగో మీ మామ ఎవరండి అసలు? దావీదు. మీ మామ అయినటువంటి దావీదు ఎలాంటి వాడో తెలుసా? సింహపు నోటు నుండి గొర్రె పిల్లను లాగినటువంటి బలవంతుడు, కాపాడినటువంటి బలవంతుడు. ఎలాగా కాపాడుంటాడు చూడండి. సింహం గొర్రె పిల్లను తీసుకుని వెళుతూ ఉంటే సింహం దావీదు వెంట పడలా, దావీదే సింహము వెంట వెళ్ళి సింహపు నోటిని 2గా చీల్చివేసినటువంటి వ్యక్తి. చూడండి, ఎలాగా ఈ యొక్క మాటలను మనం ఊహించలేం. దేవాతి దేవుడు ఎంత గొప్ప బలాన్ని దావీదుకి ఇచ్చాడు అంటే, ఒక చేత్తో గొర్రె పిల్లను పట్టుకుని ఒక చేత్తో సింహపు నోటిని చీల్చాడేమో.
ఎలుగుబంటులను చీల్చినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధమాడినటువంటి వ్యక్తి, గొలియాతును సంహరించినటువంటి వ్యక్తి దావీదు. ఇదిగో మీ మామ అయినటువంటి దావీదును మీరు చిన్నవాడు అనుకుంటారేమో, యుద్ధ శూరుడు కాదేమో, గొర్రెల కాపరు అనుకుంటాడేమో. ఇదిగో మీకంటే బలవంతుడు, మీకంటే యుద్ధ వీరుడు, మీకంటే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అని ఎంతగా తన తల్లి తన బిడ్డలకు తన యొక్క తమ్ముని గురించి తెలియచేస్తుంటుందో. అమ్మా, అవునా కాదండి? ఇదిగో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి, దేవాతి దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి, దేవుడే కోరుకున్నటువంటి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి దగ్గర మనందరము కూడా ఉన్నాం. ఇదిగో మీ ప్రాణాల సహితం లెక్క చేయకుండా ఎవరితో కూడా ఉండాలో తెలుసా? మీరు మీ యొక్క మామ అయినటువంటి దావీదుతో కూడా మీరు ఉండాలి. ఏ యుద్ధమైనా సరే, ఎక్కడ యుద్ధాలు చేయాలి, ఎక్కడ యుద్ధాయుధాలు పెట్టుకోవాలి, ఎక్కడ ఎంతమంది సైన్యాన్ని పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో మాటల్లో తన యొక్క తమ్ముని గురించి ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ సెరూయా నేర్పించిందండి. నేటి దినాల్లో మనం గమనిద్దాం. నేటి దినాల్లో ఎవరు తన సహోదరులను ప్రేమించేవారుగా ఉన్నారు? అండి, ప్రేమించేవారుగా ఎవరున్నారు? ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు? ఎవరు దేవుని యందు విశ్వాస్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు? ఎవరు దేవునిని స్తుతించే వరుసలో ఉన్నారు? ఎవరైనా సాక్ష్యం చెబుతూ ఉన్నారా? అయ్యా, మా అక్క దేవునిని నమ్మింది, మా అక్క దేవునిని విశ్వసించింది, మా అక్క దేవుని మాటలు చెబితే మేము మారాం, మా అక్క దేవుని గురించి తెలియచేస్తే మేము రక్షించబడ్డాం. ఇదిగో మా అక్క మా కుటుంబం గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది అండి. మా అక్క ప్రతినిత్యం మా గురించి ఆలోచిస్తూ ఉండేది. ప్రతినిత్యం దేవుని యొక్క సన్నిధానంలో నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ప్రతిదీ కూడా మా అందరికీ మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగా పెరగాలో నేర్పినటువంటిది ఎవరయ్యా అంటే మా అక్క అని చెప్పగలిగేవారు ఎవరున్నారండి? నేటి దినాన దావీదు గారి అక్క మనందరితో మాట్లాడుతూ ఉంది. నా తమ్ముని కోసం నేను ప్రార్థించాను, నా తమ్ముడు ఈ దేశాన్ని రక్షించడానికి ఏ విధముగా అయితే నియమించబడ్డాడో, రాజుగా నియమించబడినటువంటి వ్యక్తికి తోడుగా నా కుమారులు ముగ్గురిని సహితం ఎవరికి ఇచ్చేసానో తెలుసా? నా తమ్మునికి నేను ఇచ్చేసా. ఈమెకు దేశభక్తే కాదు, దైవభక్తి కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యముగా జీవించుటకు ఇష్టపడి దేవుని యొక్క సన్నిధానములో ఒక విశ్వాస వీరురాలుగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఎక్కువగా ఈమెను గురించి మనం జ్ఞాపకం చేసుకోం. ఎంతగా ప్రేమించి ఉండకపోతే, అమ్మా, ఎంతగా దావీదుని ఈ సెరూయా ప్రేమించకపోతే, దావీదుకి తన ముగ్గురి కుమారులను గురించి తెలియచేసిందండి. దావీదు గారికి తన యొక్క ముగ్గురు కుమారుల్ని అప్పగించేసింది. మీ ప్రాణాలైనా కూడా ఇచ్చేయండి, కానీ మీ మామని మాత్రం మీరు ఎప్పుడు విడిచిపెట్టద్దు అంటుందండి. దావీదు ఒకానొక సందర్భంలో అంటాడు, ఈ సెరూయా కుమారులు లేకపోతే నేనేమైపోయేవాడినో. అవండి, ఈ సెరూయా కుమారులు లేకపోతే నేనేమైపోయేవాడినో. యోవాబు చేస్తాడు. ఏ విధంగా అంటే, పలానా వ్యక్తిని బట్టి దావీదు గారికి ఆటంకం ఉంది, ఇబ్బంది కలుగుతుంది అనగానే వాడిని తలను నరికి తీసుకుని వచ్చేసేవాడు. ఎవరికి ఆటంకం ఉందంటే, దావీదుకి ఏదైనా ఆటంకము ఉంది అని తెలిస్తే చాలు వారిని సంహరించేటువంటి వ్యక్తులు. నేటి దినాన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఈ వాక్యం నేర్పుతూ ఉన్నటువంటి మాట, నేటి దినాన ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులైనటువంటి వారు తన సహోదరుల నిమిత్తం ప్రార్థన చేయడమే మానేశారు. ఏమండి, ఎవరి జీవితం వారిది, ఎవరి జీవన విధానం
వారిది. కానీ ఈ సెరూయా నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏదో తెలుసా? దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ఈ దావీదు గారి కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఈ సెరూయా. ఎంతగా ప్రార్థించిందండి, ఎంతగా ప్రేమించిందండి, ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిందండి. ఇంత దేవుని యందు భక్తి, ఇంత విశ్వాస్యత కలిగినటువంటి స్త్రీని మనం ఎక్కడా కూడా చూడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే సమూయేలు గారి గురించి మనకు తెలియాలి అంటే సమూయేలు గారికి ముందు ఎవరి గురించి తెలియాలో తెలుసా? ఏమండి, తన తల్లి అయినటువంటి హన్నా గారి గురించి తెలియాలి. అయ్యా, సమూయేలు ఇంత గొప్ప ప్రవక్త అవడానికి గల కారణమేంటి? సమూయేలు ఇంత గొప్ప వ్యక్తి అవడానికి గల కారణమేంటి? సమూయేలు గారు ఎంతమందిని సౌలుని అభిషేకించాడు, అంతేకాకుండా దావీదు గారిని అభిషేకించాడు, రాజులను నియమించడానికి గల కారణం ఏంటి? దేవుని మాటను ప్రత్యక్షపరచుకోవడానికి గల కారణం ఏంటి అంటే భక్తి విధానములో తన తల్లి నేర్పిందండి. హన్నా ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగేదో, ఏ విధంగా దేవుని యందు విశ్వాస్యత కలిగి జీవించేదో, ఏ విధముగా దేవుని యందు నమ్మకము కలిగి జీవించిందో, దేవుని యందు నీవు విశ్వాసం కలుగుండు, భక్తి కలుగుండు, విధేయత కలిగి ఉండు, యథార్థంగా నీవు జీవించు అని ఎన్ని విషయాలు సమూయేలు గారికి బాల్యములో నేర్పిందో. ఒక వ్యక్తి గొప్పవాడవడానికి గల కారణము ఎవరయ్యా అంటే తన యొక్క తల్లి, తన యొక్క సహోదరులు ఎవరైనా కావచ్చండి. ఇంకా మనం యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే, అయ్యా ఇన్ని రోజులు అయిపోయాయి, ఇక్కడ కూడి ఉన్నటువంటి వీరందరూ కూడా ఆకలితో ఉన్నారు, వీరికి ఆహారం కావాలి అంటే, అమ్మా ఎవరైనా తెచ్చినటువంటి ఆహారాన్ని పెట్టారా? ఎవరైనా తెచ్చినటువంటి ఆహారాన్ని, అయ్యా ఇదిగో మా దగ్గర ఆహారం ఉంది, ఇదిగో మా దగ్గర మాకు సరిపడే ఆహారం కూడా చాలా ఉంది అని ఎవరైనా పెట్టారా? ఎవరు కూడా పెట్టలా. ఎవరు పెట్టారండి? ఒక చిన్నవాడు లేచి, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అంటున్నాడు, ఇదిగో నా దగ్గర ఆహారం ఉంది అంటున్నాడు. ఈ ఆహారాన్ని ఇవ్వకముందు ఎవరిని గురించి నేర్చుకోవాలో తెలుసా? అరే, తన తల్లి ఆ బిడ్డకు ఏ విధమైనటువంటి మాటలు చెప్పి పంపించిందో, ఏ విధమైనటువంటి మాటలు చెప్పి పంపించిందో. అరే, నీ దగ్గర ఆహారం ఉంది కదా, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నదానిని పెట్టు, ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఇదిగో నీవు సహాయం చేయగలిగితే సహాయం చేయి, ఆపదలో ఉన్నారా నీవు సహాయం చేయగలవా, సహాయం చేసే వారంగా మనం ఉండాలి అని తన తల్లి నేర్పించి ఉండదా? ఏమండి, నేటి దినాన మనం ఎలాంటివి నేర్పుతామో మనకే తెలుసు. అరే నీ దగ్గర ఏమైనా ఉంటే ఎవరికి కూడా ఇవ్వకరా అంటాం, ఎవరికి కూడా ఇవ్వద్దంటాం. ఇస్తారా? ఏమండి, పిల్లలకి ఇచ్చినప్పుడే పిల్లలకి మా సైడ్ నేర్పిస్తారు తల్లులు అయినటువంటి వారు. అరే నీ పెన్ను ఎవడైనా తీసుకున్నాడా, నీవు ఎవరైనా ఏమైనా అడిగితే ఎవరికి కూడా ఏమీ ఇవ్వద్దు, ఎవడికి ఏమీ ఇవ్వద్దు. ఏమండి, కానీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ చిన్నవాడండి. ఈ చిన్నవాడు ఆహారాన్ని పంచడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే తన తల్లి ఏ విధముగా తన బిడ్డలను పెంచిందో, తన తల్లి ఏ విధమైనటువంటి మాటలు తన బిడ్డలకు నేర్పిందో, ఏ విధమైనటువంటి విధానములో తల్లి నేర్పుతూ ఉందో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నేటి దినాన మనందరికీ నేర్పుతూ ఉన్నటువంటి మాట, తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా ఈ 3 కుమారులు లేకపోతే దావీదు గారి యొక్క జీవిత విధానాన్ని మనం చూడలేం, నేర్చుకోలేం. ఈ 3 ఏ విధముగా దావీదు గారికి సహకారులుగా ఉన్నారు అనేటివి మనం గమనిస్తే చూడండి. యోధులుగా ఎదిగినటువంటి సెరూయా కుమారుల్లో మొదటిగా యోవాబు. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. సెరూయా కుమారుడగు
యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. చూడండి, యోవాబు ఏం పని చేసేవాడటండి అమ్మా? ఏం పని చేసేవాడట యోవాబు? సైన్యమునకు అధిపతి. దావీదు గారి యొక్క సైన్యానికి అధిపతి. ఈ సైన్యం ఇక్కడ ఉండాలి, ఈ చోటు ఉండాలి, యుద్ధం ఎలాగా చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి అని డైరెక్ట్ చేసేది మొత్తం కూడా ఎవరో తెలుసా? సెరూయా కుమారుడైన యోవాబు. అంతేకాకుండా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా ఏ విధముగా వీరు యుద్ధాన్ని చేసేవారు, ఏ విధముగా ఈ యోవాబు తన యొక్క సైన్యాధికారమును సంపాదించుకున్నాడు అనేది మనం గమనించిన వారమైతే ఈ వాక్యములో చూడగలం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే యెబూసీయులను హతము చేస్తారో, యెబూసీయులను ఎవడు హతము చేస్తాడో వాడు ఎవరో తెలుసా? సైన్యాధిపతి. ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో చూడండి, సెరూయా కుమారుడైన యోవాబు వారందరినీ కూడా హతము చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 18వ అధ్యాయము 15వ వచనాల్లో కూడా ఒక మాట ఉందండి. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. చూడండి, యోధులుగా ఎదిగినటువంటి వారు ఒక సైన్యాధిపతి అవ్వాలి అంటే అంత తేలిగ్గా ఎవరు కూడా సైన్యాధిపతి అవడు. సైన్యములో సైనికులందరికంటే బలవంతుడుగా, ఇంకా యోచన కలిగినటువంటి వ్యక్తిగా, ఇంకా యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఏ విధమైనటువంటి కార్యము ఎప్పుడు చేయాలో తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నవాడే సైన్యాధిపతిగా ఉంటాడు. అలాగే ఈ సెరూయా కుమారుడైనటువంటి యోవాబు సైన్యాధిపతిగా తీర్చిదిద్దింది ఎవరయ్యా అంటే తన తల్లి అయినటువంటి సెరూయా. తల్లి అయిన సెరూయా. అరే నువ్వేంట్రా మీ మా దగ్గర పని చేయడం ఏంటి, మీ మా దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి, ఇదిగో నువ్వు ఇక్కడ కాదు ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుని బ్రతుకు అనొచ్చగా. కాదు, నువ్వు మీ మామతోనే ఉండి పని చెయ్యాలంటుందండి. రెండవదిగా మనం చూస్తే అబీషై. ఈయన కూడా మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథములో 23వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 18-19 వచనాలు. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు చూడండి అమ్మా, అబీషై ఎలాంటి వాడు అంటే ఒక యుద్ధంలో ఎంతమందిని చంపాడటండి? 300 మందిని ఒక యుద్ధములో సంహరించినటువంటి వ్యక్తి. అవండి, ఈ అబీషై ఈట విసిరితే 2-3 నుండి దూరుకుని వెళ్ళేటువంటి బల శౌర్యము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి
పరాక్రమవంతుడుగా ఈ యొక్క అభిషైని మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. చూడండి, 30 మంది యోధులలో ప్రముఖుడట. ఎవరు? అభిషై. మొదటిగా యోవాబేమో దావీదు గారి యొక్క సైన్యాధిపతి. ఇక్కడ మనం గమనిస్తే అభిషై ఏమో 30 మంది యోధులలో ప్రముఖుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క అభిషై అండి. 3 కుమారులు పుడితే 3 ఏ విధంగా ఉన్నారు అంటే చూడండి. మూడవదిగా చూస్తే ఆసాహేలు. ఈ ఆసాహేలు కూడా వాక్య భాగాలలో చూడగలం. 2వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని. సెరూయా 3 కుమారులకు యోవాబును అభిషయును ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి ఎంత తేలికగా. ఆషాహేలు ఎలాంటి వాడటండి? అడవి లేడి ఎంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగుక అబ్నేరును తరుముచుండగా. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత అంతా కూడా ఎందుకో తెలుసా? ఇంత యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉండడానికి గల కారణం కేవలం తన యొక్క మామ అయిన దావీదు గారిని రక్షించడం, తన రాజ్యాన్ని కాపాడుకోవడమే. ఆసాహేలు యొక్క గొప్పతనం. అడవి లేడి ఎంత వేగంగా పరిగెత్తగలదో, ఎంత తేలికగా పరిగెత్తగలదో అంత తేలికగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి యొక్క ఆసాహేలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో వాక్యం నేర్పుతూ ఉన్నటువంటి మాటలండి. ఈ 3 ఈ యొక్క కుమారులు కూడా దేవాతి దేవుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అయా పరిశుద్ధ గ్రంథములో ఈ సెరూయా కుమారులను గురించి ఇన్ని మాటలు వ్రాయబడ్డాయి, ఇంతగా వ్రాయబడ్డాయి. ఈ తల్లి తన బిడ్డలను ఎంతగా పెంచిందో ఈ మాటలన్నిటినీ కూడా మనం చూస్తే, అరే తన తల్లి తన బిడ్డలను ఏ విధంగా పెంచింది, ఎలా పెంచింది, ఈ విధంగా పెంచింది కాబట్టే కదా వీరు దేవుని యందు భయభక్తులు కలిగి, దేశభక్తి కలిగి వీరు జీవించేవారుగా ఉన్నారు. మనం కూడా చిన్నప్పుడు ప్లజ్ చెప్పాం ఏమండి, స్కూల్స్లో అందరూ కూడా ప్లజ్ చెప్పే ఉంటారేమో. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను, మనం ప్రతిజ్ఞ చేశాం కదండి అందరం కూడా. కానీ వారు చేసేటువంటి ప్రతిజ్ఞ ఎలాంటిదో తెలుసా? నా ప్రాణాన్ని సహితం నేను లెక్క చేయను, నా దేశం కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను అని వారి యొక్క జీవన విధానములో మనం నేర్చుకోగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఎప్పుడైనా సరే మనల్ని మనం గమనించిన వారమైతే, అయ్యా మీరు ఎవరు అంటే ఫలానా కుమారులమండి, అయ్యా మా నాన్న పేరు, ఎక్కడైనా సరే మన యొక్క మార్కు లిస్టులో కానీ మనం చదివేటువంటి అడ్రస్లో కానీ ఫలానా మీ తండ్రి పేరేంటి అని అడుగుతారు. ఏమంటారండి? మీ తండ్రి పేరేంటి అని అడుగుతారు. అవునా కదా? ఎక్కడైనా అయ్యా అడ్రస్ చెప్పమన్నా కూడా అయ్యా ఫలానా కొడుకండి, ఫలానా వారి కొడుకండి, ఫలానా వ్యక్తి యొక్క కొడుకండి అని ఈ విధంగా చెప్పుకుంటాం. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఈమె పేరు మీద తన కుమారులు రాయబడ్డారు, తండ్రి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించబడలా. ఎంతగా తన తల్లి తన బిడ్డలను పెంచిందో, తన సహోదరుని వెనుక తట్టుండి నడిపించిందో, తన సహోదరుడికి తోడుగా ఉందో ఈ వాక్య భాగము నుండి మనం నేర్చుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెలో ఉన్నటువంటి వేదన, ఈ పేరులోనే వేదన ఉంది. ఎంత పెయిన్, ఏ విధమైనటువంటి బాధ, ఏ విధమైనటువంటి ఈ జీవితాన్ని ఈమె అనుభవించిందో ఇది ఏది కూడా వ్రాయబడలేదు. కానీ తన కుమారులను తన యొక్క సహోదరుని కొరకు ఎలాగ పెంచిందో మాత్రమే వ్రాయబడింది. చూడండి, తన 3 కుమారులు ఇంత గొప్పవారు అవడానికి గల కారణం తన యొక్క
సహోదరి లేదా తన యొక్క తల్లి. కాబట్టి దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనం, బ్రతుకుచూ ఉన్నటువంటి మనం, అయ్యా దేవుని కొరకు మన బిడ్డలను పెంచే వారంగా ఉన్నామా? విశ్వాస్యతలో పెంచే వారంగా ఉన్నామా? ప్రార్థించేవారుగా ఉన్నారా? దేవుని సహవాసములో జీవించేవారుగా ఉన్నారా? దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క ఏర్పాటులో వారు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి జీవించేవారుగా మన బిడ్డలైనటువంటి వారు ఉన్నారా? ఎలాగా నేటి దినాన మన బిడ్డలైనటువంటి వారిని మనం పెంచుతూ ఉన్నాం, వారు ఎదుగుతూ ఉన్నారు అనే మాటలను నేటి దినాన మనం నేర్చుకుని, దేవా నీ చిత్తం, నీ ఇష్టం, నీ ఏర్పాటు ప్రభువా, నీ మాటలను మీరు మాకు నేర్పించారయ్యా. మా బిడ్డలు ఎలా ఉండాలో నాయన, ఏ విధమైనటువంటి వీరులముగా, పరాక్రమశాలురుగా, యుద్ధ సూర్యులముగా, ధైర్యవంతులుగా ఎలా పెంచాలో మాకు నేర్పండి ప్రభువా అని ఏం చేయాలండి? దేవదేవుని మనం అడిగే వారంగా ఉండాలి. చూడండి, మనోహ అడుగుతాడు. మనోహ భార్య అడుగుతారు, ఏమన్నా తెలుసా? అయ్యా నీవు మా కుమారుల్ని ఇచ్చావు, మంచిదే, ఈ మా బిడ్డలను మేము ఎలాగా పెంచాలో మాకు తెలియదు, ఏ విధంగా వారు ఎదగాలో, ఏ విధంగా వారికి మేము నేర్పించాలో అది మాకు తెలియదయ్యా, నీవే మాకు వచ్చి తెలియచేయి అన్నప్పుడు దైవజనులు తెలియచేసేవారు. కాబట్టి దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుని యొక్క సముఖంలో మనం ఉంటే దేవదేవుడే మనలను దినదినము ఏం చేస్తాడండి? దీవించేవారుగా, ధైర్యపరచేవారుగా, మనల్ని యుద్ధ శూరులుగా తీర్చేవాడుగా ఆయన ఉంటాడు. మనందరము కూడా ఒక సైనికుని వలె, పరాక్రమము కలిగినటువంటి యుద్ధ శూరుల వలె దేవుని యొక్క సముఖములో జీవించే వారముగా మనం ఉండాలి. కాబట్టి అలాగున మనందరం జీవించు భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి దావీదు గారి యొక్క సహోదరి అయిన సెరూయా గారి గురించి మీరు మాకు నేర్పించారు. సెరూయా తన తమ్ముని కోసం ఏ విధముగా నిలవబడిందో, సెరూయా తన బిడ్డలైనటువంటి వారిని దైవ ప్రత్యక్షత కలిగి, అభిషేకము కలిగినటువంటి దావీదు కొరకు ఏ విధముగా పెంచిందో ప్రభువా, మీరు నేర్పిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నైనా దైవభక్తి కలిగి, దేశభక్తి కలిగి, విశ్వాసవంతురాలుగా, నమ్మకము కలిగినటువంటి స్త్రీగా, గనురాలుగా జీవించినటువంటి తల్లిగారిని గురించి మేము నేర్చుకుని ఉండగా, మా జీవన విధానంలో కూడా ప్రభువా ఎన్నో బాధలు, ఇబ్బందులు, శోధనలు, చిక్కులు, వేదనలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి మమ్మలను తప్పించి దేవా దినదినము మీ సన్నిధిలో సంతోషముతో జీవించగలుగు భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.